హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. మన ఛానల్ ఎస్ఎం ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎస్ఎం ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్ ద్వారా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. లేడీస్కి ఎంతో ఉపయోగపడే మాట. ఎండలు విపరీతంగా ఉండడం వల్ల మన తలని ఎండలో ఎక్స్పోజింగ్ చేసినట్లయితే, అంటే మన తలకి ఎండ తగిలినట్లయితే తల ఎక్కువ ఊడిపోయే అవకాశం ఉంది. ఊడిపోతుంది కూడా. మాడు పైన ఎక్కువగా ఊడిపోతుంది. లేడీస్కి అసహ్యంగా ఉంటుంది. బయటికి ఎండలో వెళ్ళేటప్పుడు మన తలకి ఎండ తగలకుండా కవర్ చేసుకోండి. మనం గ్రేజర్ వాటర్ వాడతాం కదా హెడ్ బాత్ చేసేటప్పుడు, దానికి బదులు వేరే హాట్ వాటర్ వాడండి. అంటే స్టవ్ పైన పెట్టుకున్న వాటర్ వాడండి. ఎక్కువ వేడితో తలస్నానం చేయకండి. కొంతవరకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా లైక్ కొట్టండి. ఇక్కడ ఒక బీరకాయ ఉంది, హార్వెస్ట్ చేద్దాము. టమాటా మొక్కలు ఎండకి యాక్సెప్ట్ చేయవు అనుకుంటాను. ఈ సీడ్ వాడిపోయాయి. ఈసారి టమాటా మొక్కలు వేసుకునేటప్పుడు ఇయర్ అంతా ఉండే సీడ్ వేసుకున్నట్లయితే మనకి ఇలాంటి ఇబ్బంది ఉండదు. అంటే టమాటా నారు గడిగడికి సంవత్సరానికి 2 times 3 times వేసుకునే పద్ధతి ఉండకుండా ఒక్కసారి వేసుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా వచ్చేటట్టు ఉండాలి. ఈ సమ్మర్లో అయితే మొక్కలకి వాటరింగ్ చేయడం తప్ప మరొక కేర్ ఏమి తీసుకోలేకపోతున్నాము. అప్పుడు ఇలా నారు అది వేసుకోవడం అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. టెర్రస్ పైన ఎలాంటి నారు కానీ, ఎండిపోయిన మొక్కలు కానీ, ఎండిన ఆకులు కానీ, స్టెమ్స్ కానీ ఏమీ రిమూవ్ చేయలేదు. ఎందుకంటే గార్డెన్ పైన ఏ పని చేయలేదు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఈ టైంలో ఏం చేయాలంటే, మన బకెట్లో సాయిల్ ఏమైనా శంఖం పురుగులు ఏమైనా ఉన్నట్లయితే అవంతా సాయిల్ తీసి ఎండలో పడేసినట్లయితే బాగా ఎండి మంచి అది ఫస్ట్ లేని ఎరువు రెడీ అవుతుంది. మళ్ళీ మనం రీపాటింగ్ చేసుకునేటప్పుడు మంచి ఎరువు కౌడం కానీ, వర్మీ కంపోస్ట్, కిచెన్ వేస్ట్ ఏమైనా మిక్స్ చేసుకొని మళ్ళీ పాటింగ్ మిక్స్ చేసుకోవచ్చు. అలానే మనం కిచెన్లో వచ్చే వేస్ట్, టెర్రస్ మీద వచ్చినవి ఆకులు, ఎండిటి కొమ్మలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ మనం ఎరువుగా రెడీ చేసుకోవడానికి మంచి టైం ఇది. ఎరువు ఎర్లీగా రెడీ అవుతుంది. మీరు ఏమైనా కౌడం కలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ఎండలో పెట్టినట్లయితే బాగా ఎండి డ్రై అయ్యి మొక్కలకి ఫస్ట్ ఎలాంటిది దానివల్ల పట్టకుండా మంచి కౌడం ఎరువు రెడీ అవుతుందండి. మీకు ఎక్కడైనా దగ్గరలో కౌడం దొరికినట్లయితే ఈ టైంలో కలెక్ట్ చేసుకొని ఎండలో పడేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది మన టెర్రస్ గార్డెన్ పైన. నేనైతే ఎండ వచ్చేస్తుందనే ఉద్దేశంతో ఉదయం లేవగానే హార్వెస్ట్ కానీ వచ్చేసాను. ఉన్నంతలో హార్వెస్ట్ చేసేద్దామని గబగబా వచ్చేసి హార్వెస్ట్ చేస్తున్నాను. 6:30 అవుతుంది. ఇప్పటికే సూర్యుడు రెడీ అయిపోయాడు. బెండ మొక్కల గురించి చెప్పాలండి. బెండ మొక్కలు విశాలంగా వేసినట్లయితే మొక్కలు పెద్దగా పెరిగిపోయి ఆకులు పెద్దగా వచ్చేస్తాయి. అలాగే పూత వస్తుందని మనకి నమ్మకం ఉండదు. మనం చిన్న వాటర్స్ బాటిల్, అదే నేను డ్రింక్ బాటిల్స్లో వేసిన పూత బాగానే వస్తుంది. అంటే ఎక్కువ ప్లేస్ కల్పించే బదులు తక్కువ ప్లేస్ అయినా బెండ మొక్కలకి సరిపోతుంది. తక్కువ ప్లేస్లో వేసుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది మన టెర్రస్ పైన బెండ మొక్కలు. వేరే వంకాయ అలాంటి మొక్కలకి మాత్రం ప్లేస్ ఎక్కువే ఉండాలి, లేకపోతే కాపు సరిగ్గా రాదు. బెండకాయ మొక్కలకి తక్కువ ప్లేస్ ఉన్నా పూత బాగానే వస్తుంది. అది నేను టెర్రస్ పైన గమనించాను. గ్రీన్ బర్బాటి వేసానండి, వచ్చాయి. అంటే సీజన్ కాదు కాబోలు లైట్గా వస్తుంది, పూత వచ్చినా రాలిపోతుంది. రెడ్ గ్రీను వేసాను. అదే సమ్మర్ పోయిందనుకోండి విపరీతంగా పూసేస్తాయి. ఈ బొరబాటికి ఎండ ఎక్కువ ఉండకూడదు, చలి ఎక్కువ ఉండకూడదు, రెండు మీడియంలో ఉంటేనే ఇవి పూత బాగా పోస్తాయి అనుకుంటాను. చలికాలంలో పూయలేదు. దోసకాయ అండి. ఇక్కడ తోటకూర ఉంది, హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ తోటకూర దాంట్లో దోసకాయ పాదు ఒకటి ఉందండి. ఇది 100 రూపీస్ టబ్లో ఉంది. దోసపాద ఒకటే ఉంది కదా అని మిగతా ప్లేస్లో ఈ తోటకూర సీడ్స్ వేసాను. చేసుకున్న కంపోస్ట్లో తోటకూర విత్తనాలు వేసాను కదా, 2-3 సార్లు హార్వెస్ట్ చేశాను. కానీ వర్షానికి జారిపోయాయి కొన్ని.
ఆనపకాయ అండి సేప్ అవుట్ అయింది. ఇది ఇలాంటివి హార్వెస్ట్ చేసుకోవడమే మంచిది, లేకపోతే ముదిరిపోతాయి. సేప్ అవుట్ అయినవి సైజు కూడా బేగా పెరగవు. పుంజుంది చూసారా, అదే పాదుకు పెరగకుండా ఇప్పుడు తెంపేసాం కదా, 2 days తర్వాత ఇది పెరగడం స్టార్ట్ అవుతుంది. రెడ్ తోటకూర ఉందండి, కరివేపాకు మొక్కలో వేసాను. టబ్బు ఖాళీగా ఉంది కదా అని అది ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూడండి హెల్దీగా పెరిగింది తోటకూర. ఈ టబ్బులో కూడా వేసాను. చిన్న మొక్కలు ఇంకా పెద్దవి అవ్వలేదు. ఇవి కొద్ది పెద్దవి లాంటివి హార్వెస్ట్ చేసేస్తున్నాను. మళ్ళీ చిన్న వాటికి బలం పెరిగి పెద్దగా పెరుగుతాయి. ఈ మొక్క చూసారా, ఈరోజు వీడియో ఈ మొక్క ప్రత్యేకతే. ఇది పాలకూర మొక్క అండి, కొత్త వాళ్ళకైతే తెలీదు. ఈ మొక్క నిండా ఇవన్నీ సీడ్స్, కొన్ని వేల సీడ్స్ ఉన్నాయి. మన టెర్రస్ మీద వేసుకునేటప్పుడు ఫస్ట్ టైం 20 రూపీస్ పెట్టి సీడ్స్ కొనుక్కున్నారంటే తర్వాత మనం కొనుక్కునే అవసరం లేదు. మనం సీడ్స్ కోసం ఒక మొక్కని పక్కన పెట్టామనుకోండి, చాలా సీడ్స్ సేవ్ చేయొచ్చు. మనం మళ్ళీ కొన్న అవసరం లేదు. పోతే ఆ మొక్కకి గ్రోతింగ్ బాగుండాలి అంటే బలం బాగుండాలి. మల్బార్ ఫ్రూట్స్ మొక్క దగ్గరికి వచ్చేసామండి. చెట్టు నిండా పళ్ళే ఉన్నాయి, అన్నీ ఒకే టైం పండాయి. ఇంకా అంటే బ్లూ కలర్ కొన్ని వచ్చాయి కానీ అన్నీ రాలేదు. అన్నీ వచ్చినాక హార్వెస్ట్ చేద్దామని అయిన మటుకు చేసేస్తున్నాము. ఇక్కడ 15 days ముందే అయినాయి, అలా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాము. అయినా సరే చెట్టు నిండా పళ్ళే. ఈ మొక్కకి నేను గమనించింది ఏమిటంటే, కిచెన్ వేస్ట్ వేస్తే బాగా ఫ్రూటింగ్ అది వస్తుంది. ఈసారి ఫ్రూటింగ్ వచ్చింది కదా, నెక్స్ట్ కాపు ఇంత రాదు, తగ్గుతుంది. మళ్ళీ తర్వాత కాపు మళ్ళీ విపరీతంగా వచ్చేస్తుంది. ఈ ఫ్రూట్స్ అన్నీ హార్వెస్ట్ చేసినాక ప్రూనింగ్ చేసుకోవడమే లేటు, వెంటనే మళ్ళీ ఫ్రూట్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ పాలకూర ఉంది, హార్వెస్ట్ చేస్తున్నాను. పాలకూర టబ్బులో నుండి విడదీసి టమాటా టబ్బులో వేసాను, ఖాళీగా ఉందని. విశాలంగా ఉంటే గ్రోతింగ్ బాగుంటుందని కొన్ని గోళాల్లో కూడా వేసాను. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా హార్వెస్ట్ చేద్దాము. ఉదయాన్నే హార్వెస్ట్ చేయడం వల్ల ఎండ లేదు, ఏమీ బెడద లేదు, ప్రశాంతంగా హార్వెస్ట్ చేస్తున్నాను. బచ్చల కూర ఎక్కువే ఉంది కానీ ఇప్పుడు అవసరం లేదండి, తర్వాత హార్వెస్ట్ చేద్దాము. ఈరోజు హార్వెస్ట్ బీరకాయ, నేతి బీరకాయ, ఆనపకాయ, ఎర్ర తోటకూర, పచ్చ తోటకూర, ఇంకా దొండకాయలు, స్వీట్ లెమన్, టమాటా, తక్కువ ఒక 4-5 బొరబాటా. ఈరోజు వీడియో ఎంతేనండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.